అందరికీ నమస్కారం. శ్రీమద్దేవి భాగవతం నుంచి ఒక అద్భుతమైన కథను ఈరోజు మనం పరిశీలిద్దాం. ఇది ఒక కొడుకు తన తండ్రి సంతోషం కోసం చేసిన ఒక అపురూపమైన త్యాగానికి సంబంధించిన గాథ. ఆ ఒక్క త్యాగం అతని భవిష్యత్తునే కాదు, యావత్ భరతవంశ భవిష్యత్తునే ఎలా మార్చేసిందో, అతని పేరును చరిత్రలో ఎలా శాశ్వతంగా నిలిపిందో చూద్దాం. ఆలోచించండి. ఒక కొడుకు కేవలం తన తండ్రి సంతోషం కోసం కళ్ల ముందున్న సింహాసనాన్ని గడ్డిపోచలా వదిలేసుకున్నాడు. అంతేనా? కాదు. కేవలం రాజ్యం మాత్రమే కాదు, తన జీవితాంతం వివాహమే చేసుకోనని, సంతానాన్ని కూడా కననని ఒక మహాప్రతిజ్ఞ చేశాడు. ఆ ఒక్కే ఒక్క ప్రతిజ్ఞ అతణ్ణి దేవవ్రతుడు అనే పేరు నుంచి భీష్ముడుగా మార్చేసింది. అసలేంటి ఆ కథ? పదండి లోతుగా తెలుసుకుందాం. సరే, ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే హస్తినాపుర చక్రవర్తి అయిన శంతనుడి దగ్గర. గంగాదేవి ఆయన విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ మహారాజు పేరుకే చక్రవర్తి రాజ్యాన్నైతే పరిపాలిస్తున్నాడు, కాని ఆయన హృదయంలో ఏదూ తెలియని వెలితి, ఒక శూన్యత. చుట్టూ రాజభోగాలున్నా, అంతులేని అధికారమున్నా మనసులో మాత్రం ప్రశాంతత అనేది లేకుండా పోయింది. అలాంటి ఒక రోజున ఆయన యమునా నది ఒడ్డున వేటాడుతున్నాడు. అప్పుడు గాలిలో ఏదో తెలియని, మత్తెక్కించే ఒక సుగంధం ఆయనను కమ్మేసింది. ఎటు చూసినా ఆ పరిమళమే. అసలు ఎక్కడనుంచి వస్తోందిది? ఆ పరిమళం వెనుక ఉన్న రహస్యమేంటి? ఈ కుతూహలంతోనే ఆయన ఆ వాసన వచ్చిన వైపు అడుగులు వేశాడు. తీరా చూస్తే ఆ సుగంధానికి కారణం ఒక యువతి. ఆమె పేరు సత్యవతి. అయితే ఆమెకొక గతముంది. ఒకప్పుడు ఆమె పేరు మత్స్యగంధి. అంటే ఆమె శరీరం నుంచి చేపల వాసన వచ్చేది. కాని పరాశర మహర్షి ఇచ్చిన ఒక వరంతో ఆమె శరీరం నుంచి ఒక యోజనం, అంటే దాదాపు 8 మైళ్ల దూరం వరకు వ్యాపించే ఒక దివ్యమైన పరిమళం రావడం మొదలైంది. అప్పుడే ఆమె యోజన గంధి అయింది. ఇక ఆ సువాసన, దానికి తోడు ఆమె సౌందర్యం శంతన మహారాజును పూర్తిగా కట్టిపడేశాయి. వెంటనే శంతనుడు ఆమె మీద మనసుపడ్డాడు. తన జీవితంలో ఉన్న ఆ ఖాళీని ఈమె పూరించగలదని బలంగా నమ్మాడు. కాని తన ఆ సంతోషం కోసం ఇంత పెద్ద వెల చెల్లించాల్సి వస్తుందని ఆయన కలలోగూడా ఊహించి ఉండడు. సరిగ్గా ఇక్కడే ఈ కథలో అసలైన సంఘర్షణ మొదలైంది. ఇక శంతనుడు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నేరుగా సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్లాడు. ఆయన ఆ మత్స్యకారులందరికీ అధిపతి అన్నమాట. ఆయన దగ్గరికి వెళ్లి, మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చెయ్యండి అని ఎంతో వినయంగా అడిగాడు. ఆలోచించండి, ఒక చక్రవర్తి అంతటి వాడు వచ్చి అడిగితే ఎవరైనా కాదనగలరా? అయితే ఆ మత్స్యకారుడు అంగీకరించాడు. కాని ఒకే ఒక్క షరతు పెట్టాడు. ఆ షరతేంటంటే, మహారాజా, నా కూతురికి పుట్టబోయే కొడుకే మీ తర్వాత ఈ హస్తినాపుర సింహాసనానికి వారసుడవ్వాలి. అంతే. ఈ మాట వినగానే శంతనుడి గుండెల్లో పిడుగుపడ్డట్టయింది. ఇక్కడే శంతనుడు ఒక పెద్ద ధర్మసంకటంలో పడిపోయాడు. ఎందుకంటే ఒకవైపు తన కొడుకు దేవవ్రతుడు, సకలగుణ సంపన్నుడు, గొప్ప వీరుడు, అన్నిటికీ మించి జన్మహక్కు ప్రకారం అతనే యువరాజు. మరోవైపు తాను ప్రాణంగా ఇష్టపడ్డ సత్యవతి. ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకోవాలంటే తన కన్న కొడుక్కి అన్యాయం చేయాలి. చూసారా, ఒక తండ్రిగా ప్రేమ, ఒక రాజుగా ధర్మం, ఈ రెండిటి మధ్య ఆయన మనసు ఎలా నలిగిపోయిందో. ఆ షరతుకు ఒప్పుకోలేడు. అలా అని సత్యవతిని వదులుకోనూలేడు. ఏం చేయాలో తెలియక శంతనుడు తీవ్రమైన దుఃఖంతో వెనుతిరిగి రాజ్యానికి వచ్చేశాడు. తన బాధను ఎవ్వరితోనూ పంచుకోకుండా తనలో తానే కుమిలిపోతున్నాడు. కాని ఒక కొడుకు కళ్ళు తండ్రి గుండెలో ఉన్న బాధను చదవలేవాయేంటి? వెంటనే దేవవ్రతుడు తన తండ్రిలో వచ్చిన మార్పును పసిగట్టాడు. ఎప్పుడూ అంత ఉత్సాహంగా కళకళలాడుతూ ఉండే తన తండ్రి ఇప్పుడు మౌనంగా, దిగాలుగా ఉంటున్నాడు. ఆయన ముఖంలో ఆ చిరునవ్వే మాయమైపోయింది. ఏదో చెప్పలేని బాధ ఆయన్ని లోలోపల తినేస్తోందని దేవవ్రతుడికి అర్థమైపోయింది. మంత్రులను ఆరాతీయగా అసలు విషయం తెలిసింది. అది తెలిసిన వెంటనే దేవవ్రతుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన తండ్రి సంతోషానికి తానే అడ్డుగా ఉన్నానని గ్రహించాడు. ఇంక ఏమాత్రం ఆలస్యం చెయ్యకూడదని, ఈ సమస్యకు తనే ఒక ముగింపు పలకాలని, పరిష్కారం వెతకాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా దేవవ్రతుడు నేరుగా ఆ మత్స్యకారుడి దగ్గరికే వెళ్ళాడు. ఇప్పుడు జరగబోయేది కేవలం ఒక కుటుంబ సమస్య పరిష్కారం కాదు, అది మొత్తం కురువంశం భవిష్యత్తును,
ఆ మాటకొస్తే యావద్ భరతవర్షం యొక్క తలరాతను శాసించే ఒక భయంకరమైన ప్రతిజ్ఞకు నాంది. దేవవ్రతుడు భీష్ముడుగా మారబోయే ఆ చారిత్రక ఘట్టం ఇక్కడే మొదలైంది. ఆ మత్స్యకారుడిని కలవగానే దేవవ్రతుడు ఎంతో నిశ్చలమైన స్వరంతో తన మొదటి వాగ్దానం చేశాడు. అదేంటంటే, నేను ఈ రాజ్యాన్ని తీసుకోను, నా తండ్రి తర్వాత సత్యవతిగారి కొడుకే ఈ రాజ్యానికి మహారాజవుతాడు. ఒకసారి ఆలోచించండి, ఒక యువరాజు నోటివెంట వచ్చిన ఈ మాట ఎంతటి మహాత్యాగమో! కాని అయినా సరే ఆ మత్స్యకారుడి కళ్లలో అనుమానం పోలేదు. అది అతని దూరదృష్టో లేక దురాశో మనకు తెలియదు కాని అతను ఇంకో ప్రశ్న వేశాడు. యువరాజా, మీ మాటమీద మాకు నమ్మకముంది సరే, కాని భవిష్యత్తులో మీకు పిల్లలు పుడతారు కదా, వాళ్లు పెద్దయ్యాక వాళ్ల హక్కు కోసం పోరాడితే అప్పుడెలా? అప్పుడు మా వంశం పరిస్థితి ఏంటి అని అడిగాడు. ఆ మత్స్యకారుడు అడిగిన ఆ ఒక్క ప్రశ్న దేవవ్రతుడితో చరిత్రలో ఎవ్వరూ చెయ్యలేని ఒక భీషణమైన త్యాగాన్ని చేయించింది. సకల దేవతలు, సమస్త లోకాలు సాక్షిగా దేవవ్రతుడు ఇలా ప్రతిజ్ఞ చేశాడు. ఈ రోజునుంచి నేను ఆజన్మ బ్రాహ్మచర్యాన్ని పాటిస్తాను. నాకు పెళ్లిలేదు, పిల్లలూ లేరు. ఇకపై ఈ కురువంశం కేవలం సత్యవతీపుత్రుల ద్వారానే ముందుకు వెళ్తుంది. అసలు ఎవ్వరూ ఊహించని, మానవమాతృలు చెయ్యలేని ఆ ప్రతిజ్ఞ వినగానే ఆకాశనుంచి పూలవాన కురిసింది. దేవతలందరూ జయజయధ్వనాలు చేశారు. సరిగ్గా ఆ క్షణం నుంచి దేవవ్రతుడు అనే పేరు గతంలో కలిసిపోయింది. ఆయన భీష్ముడు అయ్యాడు. భీషణమైన అంటే అంతటి భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు అతనే భీష్ముడు. తన కొడుకు చేసిన ఆకాశమంత త్యాగాన్ని చూసి శంతనుడి గుండె బరువెక్కిపోయింది. ఒకవైపు ఆనందం, మరోవైపు వర్ణించలేని బాధ. నా స్వార్థం కోసం నా కొడుకు జీవితాన్నే పణంగా పెట్టానే అన్న వేదన ఒకవైపు, ఇంతటి గొప్ప కొడుక్కి నేను తండ్రినయ్యాను అన్న గర్వం మరోవైపు. ఆ కృతజ్ఞతాభారంతోనే ఆయన భీష్ముడికి ఒక అద్భుతమైన వరాన్నిచ్చాడు. అదే ఇచ్ఛామృత్యువు, అంటే తన చావును తానే నిర్ణయించుకునే శక్తి అనమాట. సరే, భీష్ముడి కథ అంటే కేవలం ఒక త్యాగం గురించే కాదు. ఈ కథ మనం జీవితంలో తీసుకునే నిర్ణయాల గురించి, వాటి పర్యవసానాల గురించి ఎన్నో పాఠాలు నేర్పుతుంది. అసలీ మహాత్యాగం వెనుక ఉన్న లోతైన అర్థమేంటో ఇప్పుడొక్కసారి చూద్దాం. చూడండి, ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. మొదటిది, నిజమైన ప్రేమ లాభం చూసుకోదు, త్యాగాన్నే కొలమానంగా తీసుకుంటుంది. రెండవది, నిజమైన బంధమైతే అవతలి వాళ్లు చెప్పకపోయినా వాళ్ల బాధను అర్థం చేసుకుంటుంది. కాని ఇక్కడే ఒక ప్రశ్న, ఆ అర్థం చేసుకోవడమే కొన్నిసార్లు ఇంకా పెద్ద సమస్యలకు దారితీస్తుందా? ఇక మూడోది, ఒక క్షణం ఆవేశంలో చేసే ప్రతిజ్ఞ జీవితాంతం మనని ఎలా వెంటాడుతుందో చూడండి. భీష్ముడి ప్రతిజ్ఞ ఆయనే సింహాసనానికి బానిసగా మార్చేసింది తప్ప ధర్మానికి కాదు. నాలుగో విషయం, ధర్మం కోసం చేసిన త్యాగం చరిత్రలో నిలుస్తుంది అంటారు. కాని అసలు భీష్ముడి చేసింది ధర్మమేనా? ఒక తండ్రి వ్యక్తిగత సంతోషం ఒక రాజ్య భవిష్యత్తు కన్నా గొప్పదా? ఇది ఆలోచించాల్సిన విషయం. ఇక ఐదవది, దైవం ప్రతిదీ గమనిస్తూనే ఉంటుంది. భీష్ముడి త్యాగానికి దేవతలు పూలవర్షం కురిపించారు కదా, కాని అదే దైవం ఆయన కళ్లముందే మొత్తం కురువంశం నాశనమైపోవడాన్ని కూడా చూస్తూ ఉండిపోయింది. చివరిగా కేవలం ఒక్క వ్యక్తి తీసుకున్న ఒక నిర్ణయం రాబోయే తరతరాల తలరాతలు ఎలా మార్చేస్తుందో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఆ ఒక్క ప్రతిజ్ఞే కదా భవిష్యత్తులో జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామానికి బీజం వేసింది. అందుకే చివరిగా ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే: త్యాగం చేయడం అనేది చాలా గొప్ప విషయం, కాదనేలేం. కానీ భావోద్వేగాలతో తీసుకునే ఏ నిర్ణయమైనా సరే దానివల్ల భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో కూడా ఆలోచించాలి. ఎందుకంటే కొన్ని వాగ్దానాలు, కొన్ని ప్రతిజ్ఞలు చరిత్ర గతిని శాశ్వతంగా మార్చేసే శక్తిని కలిగి ఉంటాయి. సరే, వెళ్లే ముందు మనందర్నీ ఆలోచింపజేసే ఒకే ఒక్క ప్రశ్న: ఒక తక్షణ సమస్యను పరిష్కరించడానికి చేసిన ఒక మహోన్నత త్యాగం భవిష్యత్తులో అంతకంటే పెద్ద విపత్తుకు ఎలా పునాది వేయగలదు? ధర్మం పేరుతో చేసిన ఒక పని ఎప్పుడు, ఎలా ఒక మహా అధర్మానికి దారితీస్తుంది?